అయినా ఎంత మంచి హృదయం వాళ్ళది. మనకింత మంచి సంబంధం దొరికిందంటే అదంతా ఆ దేవుడి దయ. నేనిప్పుడే వెళ్ళి దేవుడికి నెయ్యితో దీపం పెడతాను. తప్పుకోరా. నాన్న, నాకు ఇంకా ఆఫీస్లో పని మిగిలిపోయింది. నేను బయలుదేరుతాను. అంటే ఈ అకౌంట్లో 25,000 ఉన్నాయి. సేవింగ్స్ చేసిన అమౌంట్ ఉంది. ఎఫ్డి చేసింది మొత్తం కలిపితే ఎంత అవుతుంది? ఒకసారి ఫోన్లో కౌంట్ చేస్తాను. అమ్మో, అప్పటి నుండి గేమ్ ఆడుతూనే ఉన్నావా? లెక్కలు చూసుకోవడానికి ఫోన్ కావాలి, ఇవ్వు. ఆగత్తా, ఇదే లాస్ట్ గేమ్. ఈ గేమ్లో గెలిస్తే బోల్డని గోల్డ్ కాయిన్స్ వస్తాయి. నువ్వు నిఖిలత క్యాల్కులేటర్ తీసుకో. చిన్నపిల్లలు ఇంతసేపు స్క్రీన్ చూడకూడదు. ముద్దు ముద్దుగా ఉన్న గోలీ లాంటి కళ్ళకి అద్దాలు పెట్టాల్సి వస్తుంది. మనం ఆడుకునే గోళీలు కూడా అంతే కదా. ఒకసారి పగిలిపోయిన తర్వాత తిరిగి అంటించలేం కదా. అలాగే నీ కళ్ళు కూడా ఒకసారి సైట్ వస్తే తర్వాత సరిచేయలేము. ఆ ఫోన్ ఇవ్వు. గోళీలకి ఫెవిస్టిక్ ఇస్తే సరిపోతుంది కదా. అయితే నీ నోటికి కూడా ఫెవిస్టిక్ వేయాలన్నమాట. ఫోన్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. అమ్మో, ఇప్పుడే కదా టిఫిన్ చేసావు. ఇలా పరిగెడితే త్వరగా అరిగిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. ఫోన్ ఇవ్వమ్ము. ఏం పర్వాలేదు అత్తయ్య. నానమ్మ మళ్ళీ ఏదైనా రుచికరమైన వంట చేస్తుంది. ఇప్పుడే బయలుదేరాడు. ఇంకో 15 నిమిషాల్లో టార్గెట్ చేసిన ప్లేస్కి వస్తాడు. రెడీగా ఉండండి. ఇక్కడ వాడికి ఏ డౌట్ రాలేదు. నేను వచ్చేంత వరకు ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. నేను వస్తున్నాను. ఓకే అన్న. మరి లేకపోతే పొద్దున్నే ఎవరి కోసం కొత్తిల్లు చూస్తున్నావు? లక్ష్మి వాళ్ళ ఇంటి మేడ మీద 2nd ఫ్లోర్ వేస్తున్నారు. దానికి రిఫరెన్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే అది చూడడానికి వెళ్ళాం. నా ప్రేమ కోసం కన్న తల్లిని మోసం చేస్తున్నాను. అయినా లక్ష్మి పట్టించుకోవట్లేదు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో, లక్ష్మికి ఎన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుందో. ఆలోచిస్తుంటే లక్ష్మి చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. ఒక నిజం దాచడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ప్రతి క్షణం భయపడుతూనే ఉండాలి.
నా లైఫ్లో ఒకే అబద్ధం సంతోషం ఇస్తుంది అనుకుంటే లైఫ్ అంతా గుర్తుండిపోయేలా బాధ పెడుతుంది. అబద్ధాలు చెప్తూ నిజం చెప్పడం మర్చిపోయాను. అబద్ధాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ నరకం భరించడం ఇంకా నా వల్ల కాదు. అత్తయ్య, నన్ను పట్టుకోవడానికి ఏదైనా ప్లాన్ వేస్తున్నావా? ఇలాంటి ట్రిక్స్ లో పడిపోదు ఈ కిలాడి అమ్ము. ఎంతైనా నీ మేనకోడల్ని కదా. ఏమైంది అత్తయ్య? ఎందుకిలా భయపడుతున్నావు? అది అది నా తాళి తలుపుకి చిక్కుకుంది. మీ మామయ్యకి మామయ్యకి ఏదైనా అవుతుందని భయపడుతున్నావా? ఏదో పొరపాటున డోర్కి నీ తాళి చిక్కుకుంది అంతే. ఈ మాత్రానికే మామయ్యకి ఏమవుతుంది? తెలుసు, కానీ ఎందుకో భయంగా ఉంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. అందుకే అంటున్నాను, మామయ్యకి ఏమీ కాదు. ఏదైనా సమస్య వచ్చినా మా మామయ్య మామూలోడు కాదు. వచ్చిన సమస్యనే ఇబ్బంది పెట్టి పంపించేస్తాడు. అది మా మామయ్య అంటే. నువ్వింకా మా మామయ్యని వేరే యాంగిల్లో చూడలేదు. చూస్తే శ్రీహరి అని పెట్టిన పేరు కూడా ఉగ్ర నరసింహ అని పెడతారు. మామయ్య వల్లే సమస్యలు రావాలి, అంతేకాని మామయ్యకి ఏ సమస్య రాదు. మా మామయ్య సినిమాల్లో హీరోలాగా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు. ఒకసారి సింధు పిన్నిని కామెంట్ చేశారని హరి మామయ్య, కిరణ్ మామయ్య వెళ్లారు. అప్పుడు హరి మామయ్య అవతలి వ్యక్తి మొహాన్ని పచ్చడి చేశారు. హరి మామయ్య ఫైటింగ్ ఎలా ఉంటుందో కిరణ్ మామయ్యని అడగండి. కిరణ్ మామయ్య చెప్పేది వింటే హరి మామయ్య జోలికి రావడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు. పర్వాలేదే, మీ ఇంట్లో ఒక సూపర్ హీరో ఉన్నాడనమాట. అవును, ఎవరెన్ని స్కెచ్లు వేసినా మామయ్యని ఏం చేయలేరు. ఎందుకంటే మామయ్య సూపర్ హీరో. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, మామయ్యకి ఏమీ కాదు. కానీ అమ్ము, మీ అత్తయ్యకి మీ మామయ్యతో మాట్లాడడం ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళడమూ ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తుందో అడుగు. అత్తయ్యకి మామయ్య మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది కదా అత్తయ్య? లక్ష్మి మీద ఉన్న ప్రేమే నా బలం. ఆ బలంతోనే నేను ఏమైనా చేయగలను.
వదులు. రాయ్ అన్నా ఆగన్నా. రాయ్, ఎవరా మీరు? నన్ను కొట్టాలని ఎందుకు అనుకున్నారు? అన్నా వదిలే అన్నా. నిన్ను కొట్టడానికి ఒకటి డబ్బులు ఇచ్చాడన్నా, అందుకే ఇలా వచ్చావన్నా. తప్పైపోయిందన్నా. ఇంకోసారి మీ జోలికి రామన్నా. వదిలేయండి అన్నా మమ్మల్ని. నన్ను కొట్టమని సుపారీ ఇచ్చింది ఎవరు? చెప్పరా, సుపారీ ఇచ్చింది ఎవరు? ఇదంతా నీ ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదురా. ఇదేంటి బాస్, వాడి మీద అటాక్ చేయమని రౌడీలను పంపిస్తే వాళ్ళనే చితక్కొట్టాడు. వీడు మామూలుడు కాదు బాస్. లక్ష్మి వాళ్ళ ఇంటి మేడ మీద సెకండ్ ఫ్లోర్ వేస్తున్నారు. దానికి రిఫరెన్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే అది చూడడానికి వెళ్ళాం. అమ్మా, నాకింకా డౌట్ క్లియర్ కాలేదు. హరి చెప్పింది నిజమేనా, లేదంటే మన దగ్గర ఏమైనా దాస్తున్నాడా? హరిలో కంగారు చూస్తుంటే అనుమానం వస్తుందమ్మా. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నీకు ప్రతిదీ అనుమానమే. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నేనేదో దాస్తున్నాను, నిజం చెప్పను. అందుకే వేరే వాళ్ళు కూడా ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందంటావా? నీ సంగతేమో నాకు తెలియదే. హరి మాత్రం అలాంటి వాడు కాదు. వాడెప్పుడు ఈ అమ్మతో అబద్ధం చెప్పడు. అయినా అబద్ధం చెప్పాల్సిన కర్మ వాడికేంటే? వాడు అదృష్ట జాతకుడు. వాళ్ల గురించి ఆలోచించడం మానేసి నీ పని నువ్వు చూసుకుంటే చాలా మంచిది. ఈ ఇంట్లో ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే కదా. నువ్వు చెప్పడం వల్ల చాలాసార్లు నా కొడుకు కోడలను అనుమానించి నేను ఫూల్ అయిపోయాను. నిన్ను అయ్యో, హరికి నగలు డబ్బులు తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయానే. ఇప్పుడు ఎలాగా? ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది కదా. అయ్యో, వీడు ఫోన్ తీయటం లేదేంటే? ఇప్పుడెలా? నగలు తీసుకురమ్మని ఎలా చెప్పాలి? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? హరి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి? మనవే బ్యాంకు వెళ్లి లాకర్లో ఉన్న నగలు తీసుకొద్దాం. ఎలాగూ నీకు సైన్ అథారిటీ ఉంది. లేదంటే హరి అక్కడే ఉంటాడు. నగలు డబ్బు మనమే వెళ్లి తీసుకురావచ్చు కదా. ఈ ఐడియా ఏదో బాగుంది త్రిపురా. ఇప్పుడే వెళ్దాంరా. అనుకున్నాను ఇంత చీప్గా వేరే ఎవ్వరూ బిహేవ్ చెయ్యరని. అయితే నన్ను కొట్టడానికి చెంచాగాలని పంపించింది నువ్వే అన్నమాట. రేయ్, నలుగురిని కొట్టగానే హీరో అనుకుంటున్నావా?
నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. నీ వల్ల చేతకాకే కదా వీళ్ళని పంపించు. పాపం బాగా దెబ్బలు తిని పారిపోయారు వెధవులు. ఎక్కువ చేస్తున్నావు హరి. ఈ ప్లాన్ ఫెయిల్ అయిందని చేతులు కట్టుకుని కూర్చునే రకం కాదు నేను. రాయ్, అసలు మా మీద నీ కోపం ఏంట్రా? ఆ? లక్ష్మి కూడా ఎవరితోనూ తగాదాలు పెట్టుకోదు. వర్క్ విషయంలో తను 100% ఎఫర్ట్ పెడుతుంది. అసలు మా మీద ఎందుకురా ఇంత కక్ష సాధిస్తున్నావు? ఎందుక 100% ఎఫర్ట్ పెడుతుందన్నావుగా. తన వల్లే మా నాన్న దృష్టిలో నేను ఒక దద్దమ్మని చేతగాని వన్నైపోయాను. ఆ లక్ష్మి వల్లే ఆఫీస్లో నాకు గౌరవం లేకుండా పోతుంది. నేను ఎండి పొజిషన్లో ఉన్నా సరే లక్ష్మికిచ్చిన విలువ కూడా నాకెవ్వరూ ఇవ్వకుండా చేస్తుంది. వేరే కంపెనీ పెట్టుకుని డెవలప్ అవుదామంటే నువ్వు లోన్ రిజెక్ట్ చేశావు. అప్పుడు అర్థమైందిరా మీ ప్లాన్. మా నాన్న దృష్టిలో గుడ్ అనిపించుకుని ఫైనాన్షియల్గా మమ్మల్ని దెబ్బతీసి ఆ తర్వాత మా కంపెనీని దోచుకోవాలని చూస్తున్నారని. రేయ్, కానీ అశ్విన్ ఉండగా అది జరగదుగాక జరగదు. రే అసలేం మాట్లాడుతున్నావు? ఆ? నువ్వు ఏదేదో ఊహించుకుని ఏ పాపం తెలియని మా మీద కక్ష సాధిస్తున్నావు. అయినా మీ కంపెనీని కొల్లగొట్టాలని మాకెందుకు ఉంటుందిరా? మీ కంపెనీ అంటే లక్ష్మికి చాలా గౌరవం. అన్నం పెట్టిన కంపెనీ అని మీ కంపెనీని దేవాలయంలా భావిస్తుంది. అంతేకాదు, ఆ కంపెనీ ఓనర్స్గా మీరు బాగుండాలని కోరుకుంటుందిరా లక్ష్మి. అంతకు మించి మీ కంపెనీ పట్ల వేరే ఏ ఉద్దేశం లేదు. చూడు, ఇంకొక్కసారి నువ్వు గనక లక్ష్మిని ఇబ్బంది పెట్టావని తెలిసిందా, ఈసారి మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇక మీద ఆ ఛాన్స్ లేదులే. ఎందుకంటే తను ఆఫీస్కి రాదు కదా. ఏంటి? లక్ష్మి ఆఫీస్కి రాదా? ఎందుకు? ఎందుకంటే నేను తనని జాబ్లోంచి తీసేశాను. నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. నువ్వు ఇలా బయట తిరుగుతున్నావంటే దానికి కారణం లక్ష్మి ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్. లేదంటే నువ్వు ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి. ఏంటి? నేను జైలుకి వెళ్ళకూడదని లక్ష్మి నా కోసం ఉద్యోగం వదులుకుందా? లేదు, తను వదులుకోలేదురా. నేనే వదులుకునేలా చేశాను. నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చేయి. ఈ విషయం నీతో చెప్పలేదా? కనీసం ఇలాంటి విషయాలు కూడా నీతో షేర్ చేసుకోలేదంటే నువ్వెంత వీక్ అయిన భర్తవో అర్థమవుతుంది. అయినా నీలాంటి వేస్ట్ ఫెల్లో భర్తగా వస్తే తను మాత్రం ఏం చేస్తుందిలే. ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్డున పడాల్సిందేగా. నీలాంటి వాడికి ఒంటి మీద పడే దెబ్బలు సరిపోవురా. మనసు మీద కొట్టబోయే దెబ్బ ఇంతకంటే గట్టిగా తగులుతుంది. రేయ్, వీడు మామూలోడు కాదన్నావు. నేను కొట్టిన చిన్న దెబ్బకే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడేమంటావు? ఎండ్ మూమెంట్లో భలే ట్విస్ట్ ఇచ్చారు సార్. నేను ఈ క్లైమాక్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతైనా మీరు గ్రేట్ సార్. రేయ్, ఈ ప్రపంచంలో మీలాంటి భార్యాభర్తలు ఎవరూ లేరని నప్పించావు కదరా.
నీ భార్య నీ దగ్గర చాలా విషయాలు దాస్తుందిరా. ఇంకా నీ భార్య ఏమేం దాచిందో ఏంటో. తర్వాత కాంపిటీషన్గా ఎవరినైనా తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. రేయ్! నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చెయ్యి. ఇంత జరిగినా నీకు పొగరు తగ్గలేదారా? నన్నే పీక నొక్కి చంపాలనుకుంటావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా. ఇక్కడ పౌరుషం చూపించడం కాదు, నీ కోసం నీ భార్య ఉద్యోగం వదులుకుంటే గాని నువ్వు బయటికి రాలేకపోయావు. అప్పుడేమైందిరా నీ పౌరుషం? రేయ్, మగాడివై పుట్టినా నువ్వేం చేయలేవని తెలిసే నీకు సాయం చేసిందిరా. మేం వేసిన ఎంగిలి మెతుకులు తినే మిడిల్ క్లాస్ బతుకులరా మీవి. నాతోనే పెట్టుకుంటావా? నన్ను తలుచుకుంటేనే వణుకు పుట్టాలి నీకు.